అనకూడదు. కొంతమందితో అనేక సందర్భాల్లో వెంకటేష్ గారు సమయం లేదు. జూపుడి గారు 1 వర్డ్ కంక్లూజన్ ఉండి. సో ఇక నుంచి ప్రభుత్వం మీద అసత్య ప్రచారాలు కానీ ఎవరైనా సరే ప్రభుత్వాన్ని డ్యామేజ్ చేయాలన్నా ఎవరైనా ప్రచారాలు చేస్తే వారి మీద అయితే ఖచ్చితంగా ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలో మరి చట్టసవరంగా జరిగేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కేబినెట్ లో. నేను అదే చర్చించాను. అంటే ఇప్పుడు ప్రభుత్వం చెప్పినవన్నీ ప్రజలకి చేసి అధికారంలోకి రాకముందు వచ్చిన తర్వాత యాజ్ ఇట్ ఈజ్ చేస్తే ఎవరికి అబ్జెక్షన్ లేదు. ఎవరు మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అసలు అబ్జెక్షన్ లేదు. కానీ మేము నాడు నేడుగా రెండింటిని వేస్తున్నాం. అప్పుడు ఎలక్షన్ టైంలో మీరేం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు? 15 నెలల తర్వాత ఒకవేళ మేము అమ్మఒడిని ఒక 4 నెలల తర్వాత ఇచ్చామనుకో, అంటే మీరు 16 నెలల తర్వాత ఇస్తారా? కాదు కదా. ఈరోజు నాయుడు గారు ఇందాక దాదాపు 10 లక్షల కోట్ల అప్పులు పెట్టున్నారు. 10 ఎలక్షన్లో చెప్పినటువంటిది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ది స్క్రూట్నీ, అసెంబ్లీలో ఒక క్వశ్చన్, కౌన్సిల్లో క్వశ్చన్ వచ్చినప్పుడు ఐ థింక్ పయ్యవల కేశవ్ గారు ఇచ్చినటువంటి సమాధానం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ మొత్తంలో 4 కోట్ల చిల్లర మాత్రమే అప్పులు చేయడం జరిగింది. 4 లక్షల కోట్లు. అంటే మీరు 10 లక్షల కోట్లు చెప్పిన బహిరంగ సభలో ఓదలు కొట్టడం ఏంటి, అబద్ధాలు చెప్ప ఆ అబద్ధాలని ఎందుకు మీరు అబద్ధం చెప్పారంటే ఇప్పుడు అడిగితే ఇది ఫేక్ సోషల్ మీడియా అవుతుందంట. ఓకే 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 ఇది కాదు. ఫేక్ అంటే ఏం చేయాలి? వాస్తవం కాకుండా అవాస్తవం వస్తే ఫేక్. సాంబశివరావు గారితో నేను యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకు వేరే ఫేక్ ఐడీలతోటి వచ్చేసి ఒకరిని తిట్టాలనుకుంటే తిట్టేసి ఆ ఐడి కనబడకుండా మనం దాన్ని కంప్లైంట్ చేసినా సరే వాడు పట్టుకోలేక ఉండేది ఫేక్. బట్ అసలు మనం చెప్పిన దాన్ని మనం ఫేక్గా మారిపోయి రేపు చేసేటప్పటికి వచ్చేసరికి మనం చేతులు ఎత్తేస్తే నువ్వు ఇది చెప్పావు, ఇది కదా నువ్వు చేయాల్సిందని అడిగితే ఇది ఫేక్ ఎట్ అవుతుంది. ఓకే. బట్ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే నాయుడు గారికి నేను చెప్పేది ఏంటంటే ట్రై టు చెక్ వన్స్ అగైన్. రికార్డ్ అయినటువంటి అంశం కౌన్సిల్లో పయ్యవల కేశవ్ గారు ఇచ్చినటువంటి నోట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో మొత్తం చేసినటువంటి అప్పులు దాదాపు 4 లక్షల కోట్ల రూపాయలే, 10 లక్షల కోట్లు కాదు అని స్పష్టంగా చెప్పాడు. కానీ ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత 15 నెలల్లో చేసిన అప్పు ఏంటంటే 2 లక్షల కోట్లకి ఎక్కువైపోయింది. అంటే 15 నెలలకే 2 లక్షల కోట్లు అయితే రిమైనింగ్ ఇంకా 3 సంవత్సరాల 6 నెలల కాలంలో మీరు ఎంత చేయబోతున్నారు? ఇది ఎక్కడ దాకా పోబోతుంది? అంటే మీరు ప్రజలకు ఏం చెప్పారు? సంపద సృష్టించి దాని మీద సంక్షేమం, అభివృద్ధి వాటన్నింటినీ తీసుకొచ్చి పెడతాయి. ఇప్పుడేమైంది? ఉన్నాయన్నీ వాటి 99 రూపాయలకు 1 ఎకరా. ఈ కార్యక్రమాన్ని ఇది ఫేక్ న్యూస్ అంటామా, ఫేక్ కార్యక్రమం అంటామా, ఇది బట్టలోడ వేయకుండా ఆటో కార్మికులకి చేస్తున్నటువంటి నిజమైన కార్యక్రమం అంటామా? ఇది ప్రజలకు వదిలేద్దాం, కార్మికులకు వదిలేద్దాం. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. సురేంద్ర నాయుడు గారు, చందు సాంబశివరావు గారు, జూపుడు ప్రభాకర్ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ